సుగుణమ్మ ఇంటికి వెళ్లిన రోహిణి ప్రభావతిని తీసుకుని వెళ్లి చింటూ రోహిణి కొడుకని నిరూపించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు విషయాన్ని దాచిపెట్టాము, ఇప్పుడు ఈ విషయం బయట పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అత్తయ్య దృష్టిలో మనం తప్పు చేసిన వాళ్ళ నిలబడిపోయాము. అవకాశం దొరికినప్పుడల్లా ఆ బాలు ఆడుకుంటూనే ఉంటాడు అనేసరికి నేను ముందే చెప్పాను రోహిణి, ఈ విషయం బయట పెడదామని, మా అమ్మకైనా చెప్దామో అన్నాను, కానీ నువ్వు ఎవరికీ చెప్పొద్దు అన్నావు. మీ నాన్న ఇచ్చినట్టు ఉండదు అన్న ఉద్దేశంతో అలా చెప్పావు. ఇప్పుడు చూడు, మా అమ్మకు తెలుసున్నా మా అమ్మ అయినా ఏదో రకంగా కవర్ చేసి ఉండేది. ఇప్పుడు మా అమ్మ కూడా కవర్ చేయకుండా నిన్ను అంతలా కొట్టింది, నాకు మాత్రం బాధ ఉండదా? ఏంటి మనోజ్ ఏమంటున్నావు? నన్ను కొట్టినందుకు నువ్వు బాధపడుతున్నావా? అంత బాధపడేవాడివే అయితే మీ అమ్మ కొట్టకుండానే నన్ను ఆపేవాడివి. నువ్వు నన్ను ఆపలేదు సరికదా, పైగా కొడుతున్నా ఏమీ మాట్లాడలేదు. పైగా నేను ఆపలేదా అంటూ నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? అయినా నువ్వు మారిపోయావు మనోజ్, నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ప్రేమ ఉందని ఏదో కలిసి ఉంటున్నావు అంతే అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మనోజ్ని అంటూ ఉంటుంది. లేదు రోహిణి, నేను నిజంగా మారిపోలేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు నువ్వంటే చాలా ఇష్టం అనగానే మాటల్లో చెప్పడం కాదు మనోజ్, చేతల్లో కూడా చూపించాలి. రేపేదైనా సరే నాకు ఇలాగే నువ్వు సపోర్ట్ చేస్తావా అనగానే రేపేదైనా అంటే నువ్వు మళ్ళీ వేరే తప్పు ఏదైనా చేసావా? ఇప్పుడు ఆ తప్పు బయటపడితే నాకు ఇలాగే సపోర్ట్ చేస్తావా అని అడుగుతున్నావేంటి? నాకు తెలియకుండా నువ్వేం తప్పు చేసావు రోహిణి అనేసరికి తప్పు చేశానని కాదు, ఏదైనా చేస్తే అన్నాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ రోహిణి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కాదు అని ఇంకా అక్కడి నుంచి మనోజ్ కూడా వెళ్ళిపోయి రెడీ అవుతాడు. రోహిణి రెడీ అయ్యి మనోజ్ రెడీ అయ్యి ఇద్దరు కిందకు వస్తారు. కిందకు వచ్చేసరికి ఇంకా ఎవరు వాళ్ళతో ఏమీ మాట్లాడరు. మీనా మాత్రం కాఫీ కావాలా రోహిణి అనేసరికి వద్దు అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది. రోహిణి రోహిణి అని పిలుచుకుంటూ వెనకాలే మనోజ్ వెళ్తాడు. ఏంటి రోహిణి, మన ఇద్దరం వెళ్ళేది షాప్కే కదా, మరి అలాంటి తప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావేంటి అంటూ మనోజ్ అడగానే నేను షాప్కి వస్తున్నానని నీకు చెప్పానా? నాకు వేరే వర్క్ ఉంది, నేను షాప్కి వెళ్ళడం లేదు అని రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళిపోతుంది. పార్లర్కి వెళ్ళిపోయి పార్లర్ దగ్గర నుంచే చింటూకి ఫోన్ చేస్తుంది. రెడీ అయిపోయావా చింటూ, స్కూల్లో డ్రాప్ చేయడానికి రానా అని చెప్పాయి. చింటూకి ఫోన్ చేసేసరికి రెడీ అయిపోయినమ్మా అని చెప్పి చింటూ చెప్తాడు. సరే అని ఇంకా చింటూ అలా చెప్పడంతో రోహిణి విద్యకు చెప్పి నేను అర్జెంటుగా చింటూని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాననగానే ఇప్పుడు 8:30 అయిందే అనేసరికి మేడం వస్తే ఇప్పుడే వస్తారనగానే ఏదో ఒకటి మేనేజ్ చేయి, నేను వచ్చేస్తాను అని చెప్తున్నాను కదా అని చెప్పి రోహిణి కాస్త బయలుదేరి వెళ్తుంది చింటూని స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయడం కోసం. ఇంకా ఆటో గుమ్మం ముందు పెట్టి లోపలికి వెళ్ళి చింటూని తీసుకొచ్చి పద వెళ్దామని ఇంకా చింటూని ఆటోలో తీసుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళొస్తాను చింటూ అనగానే సాయంత్రం కూడా నువ్వే రావాలమ్మా అని అంటాడు. లేదురా చింటూ, నాకు పనుంది, అమ్మమ్మ వచ్చి తీసుకువెళ్తుంది కదా అనగానే లేదమ్మా ఈ ఒక్కరోజే ప్లీజ్ అమ్మా నువ్వు రావాలమ్మా అంటూ ఇంకా బ్రతిమాలేసరికి సరే 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 వస్తాను, నువ్వు ఏడవద్దు, అర్థమవుతుందా? వస్తానురా, ఖచ్చితంగా నేనే వస్తాను అని చెప్పి ఇంకా చింటూకి చెప్పి రోహిణి కాస్త షాప్కి వెళ్తుంది. ఫర్నిచర్ షాప్కి వెళ్ళి మనోజ్కి కనిపించి ఏం చేస్తున్నావేంటి అని అడిగి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటి రోహిణి పాపం బాధపడుతున్నట్టుంది, అమ్మ తిట్టింది కదా, సో అందుకోసం బాధపడి షోరూమ్ దగ్గరికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకంతా సెట్ అయిపోతుందిలే. రోహిణి మనసు మాత్రం బాధపడదా, అయినా అమ్మ అంత దారుణంగా కొడుతుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉండగానే ఈలోపు అందులో వర్క్ చేసే కుర్రాడు వస్తాడు. ఏంటి సార్ కొట్టడం అని చెప్పాను కానీ ఏమీ లేదులే, ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేశారా, డస్ట్ పట్టేసిన ఫర్నిచర్ అంతా క్లీన్ చేశారని కానీ అంతా క్లీన్ చేస్తాం సార్, ఎక్కడ
డస్ట్ అది ఏమీ లేదు సార్ అని చెప్పి ఇంకా వాడు చెప్తాడు. సరే నువ్వు వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ టీ ఒకటి తీసుకురమ్మని చెప్పు అనగానే ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్. ఎందుకంటే రాత్రులు తిట్లు తిన్నాడు, బాధపడ్డాడు, ఉదయం లేచి ఏమీ తినకుండా వచ్చేసాడు కదా. టీ అనేసరికి టీ ఒకటి తాగితే ఎలాగా, ఆకలి కూడా వేస్తుంది కదా, ఇంకా టిఫిన్ కూడా తెప్పించుకుందాం అనగాని మళ్ళీ పిలిచి టిఫిన్ కూడా కావాలి అనేసరికి ఏ సార్ ఇంటి దగ్గర తినలేదా అనగాని ఇంటి దగ్గర తినకే కదా, వెళ్ళు తీసుకురమ్మని చెప్పు అనగానే సరే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అందరికీ అన్ని ప్రశ్నలు కావాలి, సమాధానం చెప్పలేక చస్తున్నాండ్రా దేవుడా. అయినా రోహిణి టిఫిన్ తిన్నదో లేదో, సరే రోహిణికి ఒకసారి ఫోన్ చేద్దామని వెంటనే మనోజ్ రోహిణికి ఫోన్ చేస్తాడు. చెప్పు మనోజ్ అనగానే ఇంతకీ టిఫిన్ చేసావా లేదా, లేదు మనోజ్ చేయలేదు అనేసరికి మరి వెళ్ళి చెయ్యి, చేయకపోతే నీరసం వస్తుంది కదా, నిన్న నైట్ కూడా ఏమీ తినలేదు, వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగు, అంతా సర్దుకుంటుంది. ఇంకా జరగాల్సింది జరిగిపోయింది, మనం ఏ తప్పునైతే దాచామో ఆ తప్పు ఆల్రెడీ బయట పడిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు ఇమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు, డబ్బులు ఇమ్మని అన్నా ఎక్కడి నుంచి తీసుకొస్తాము అన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. వదిలేసే, ఏమనుకుంటే వాళ్ళ ఇష్టం, సైలెంట్గా ఉండడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం తప్పు చేసి వాళ్ళకి దొరికిపోయాం కాబట్టి బాలుగాడు ఆడుకుంటాడు, ఇంకా మనం ఏమీ చేయలేము, వాడికి మనమే అవకాశం ఇచ్చాం కాబట్టి వదిలేయడమే అని రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకుని ఇంకా ఫోన్ పెట్టేస్తారు. ఇంకా బాలు ఉదయాన్నే లేచి మీనా మీనా అనుకుంటూ వంటగదిలోకి వస్తాడు. ఏంటండి అనేసరికి ఆ పార్లలమ్మ ఆ లక్షల మింగినోడు ఇద్దరూ వచ్చారా, పేకల దాకా తినేసి వెళ్ళారా అనగానే లేదండి, కిందకు దిగారా, టీ తాగుతావా రోహిణి అని అడిగాను, వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది అంతే, మళ్ళీ ఏమీ మాట్లాడలేదు, ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. మీ అన్నయ్య కాకలు వేసే ఉంటుంది, మరి మీ వదిన కోపంతో వెళ్ళిపోయింది కాబట్టి మీ అన్నయ్య ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి అవమాన భారం ఉంటుంది కదా, బయట ఎక్కడో తినేస్తారులే, వాళ్ళు బయట తినడం బాగా అలవాటే కదా, సరే మీనా నాకు ఆకలిస్తుంది, ట్రిప్కి వెళ్ళాలి, నాకు టిఫిన్ పెట్టేసే అని చెప్పనేసరికి మామయ్య గారు కూడా ఇంకా రాలేదండి, వెళ్ళి మామయ్య గారిని కూడా తీసుకురండి, మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా మామయ్య గారు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా సత్యం దగ్గరికి వెళ్తాడు. సత్యం అప్పుడే లేచి కూర్చుంటాడు. ఏంటి నాన్న నువ్వు ఇంత ఆలస్యంగా లేచావు ఈరోజు, నార్మల్గా అయితే ఉదయాన్నే లేచి వాకింగ్ కూడా వెళ్తావు కదా, మరి ఇంత ఆలస్యంగా లేచావేంటి అనగానే ఏమీ లేదురా, నిద్ర సరిగ్గా పట్టలేదు అని చెప్పి ఇంకా సత్యం అనగానే ఎందుకు నాన్న నిద్ర ఎందుకు పట్టలేదు అనేసరికి ఏదో మనసులో ఎంతో కొంత బాధ ఉంటుంది కదా, కొడుకు మోసం చేశాడనే బాధ ఉండకుండా ఉంటుందా, వాడు ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాడు కదా నాన్న, ప్రత్యేకించి ఈరోజు మోసం చేయడం ఏంటి, మోసం చేశాడని నువ్వంతలా బాధపడడం ఏంటి, ఎప్పుడు వాడు మోసాలే చేస్తూ ఉంటాడు, ఈవేళ ఏమన్నా కొత్త ఏంటి అని చెప్పాను. కానీ అది కాదురా, నేను 30 సంవత్సరాలు కష్టపడ్డ డబ్బురా, తీసుకెళ్ళి అమ్మాయి చేతిలో పోశాడు, ఆ అమ్మాయి పట్టుకుని వెళ్ళిపోయింది, పోనీ ఏదో రకంగా మొగుడు పిల్లలు జుట్టు పట్టి లాక్కున్నట్టుగా డబ్బులు మొత్తం లాక్కున్నారు, లాక్కున్న వాళ్ళు ఒక్క మాటైనా చెప్పాలి కదా, పోనీ ఇలా షోరూమ్ పెట్టుకుంటున్నామని చెప్పాలి కదా అనగానే మనకు చెప్తే మనం పెట్టుకోనివ్వము అన్న ఉద్దేశంతోనే కదా నాన్న వాళ్ళు మనకు చెప్పకుండా ఇలా చేసింది, మళ్ళీ మనకి చెప్తే బాగుండు కదా అని అలా ఎలా అంటావు, వాళ్ళు చెప్పకుండా చేసేసారు, ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు, వదిలేసేనన్నా అంటూ ఇంకా మనోజ్ గురించి సత్యం ఇటు బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే మీనా పిలుస్తూ ఉంటుంది. రా నాన్న, మీనా టిఫిన్ చేసిందంట, ఆ లక్షల మింగినోడు ఆ పార్లలమ్మ ఇద్దరు కూడా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయారంట, మీనా నిన్ను పిలుచుకు రమ్మని పంపించింది, రా నాన్న టిఫిన్ చేద్దామని, కానీ నువ్వు వెళ్ళరా, నేను మొహం కడుక్కొని వస్తాను అనేసరికి ఎంతసేపు పడుతుంది నాన్న, ఒక్క 10 నిమిషాలు స్నానం చేసి మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చేస్తాను అని చెప్పి సత్యం చెప్పాడు. సరే అని చెప్పి బాలు కాస్త కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చేసేసరికి ఏంటి ఎంతసేపు, అయినా మామయ్య గారిని పిలవడానికే కదా వెళ్ళారు అనగానే నాన్న చాలా బాధపడుతున్నాడు మీనా,
ఇంకా లేవలేదు, ఇప్పుడే నిద్ర లేచాడు అని చెప్పనేసరికి, ఏంటి మామయ్య ఇప్పుడు నిద్ర లేచారా? ఉదయం లేచి వాకింగ్ కూడా వెళ్ళొస్తారు కదా, ఈ రోజు ఎందుకు అంత ఆలస్యంగా నిద్ర లేచారు? ఒంట్లో ఏదైనా బాగోలేదా? అడగకపోయారా? హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి చూపించకపోయారా అనగానే, మీనా నాన్నకు ఒంట్లో బాగానే ఉంది. ఆ లక్షల మింగినోడు ఆ పార్లలమ్మ చేసిన మోసాన్నే నాన్న తట్టుకోలేక బాధపడుతూ ఉన్నారు. అందుకే సుమారు ఈ టైం అయిపోయింది అనేసరికి, అవునా సర్లే రమ్మని చెప్పారా అనగానే, రమ్మని చెప్పాను, ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు. అనేసరికి, అయితే ముందు ఈ టీ తాగండి, మామయ్య గారు వచ్చాక టిఫిన్ చేద్దురు అనేసరికి, చాలా థ్యాంక్స్ మీనా, నాకు చాలా చిరాగ్గా ఉంది అని ఇంకా బాలు టీ తీసుకుని తాగుతూ ఉంటాడు. ఈలోపు ప్రభావతి వస్తుంది. ఏ మీనా, పొద్దెక్కింతసేపు అయినా సరే టీ ఏమన్నా ఇచ్చేది ఉందా అనగానే, ఎందుకు ఇవ్వదు, కిందకొచ్చి అడిగితే ఎందుకు ఇస్తుంది కదా, నువ్వు కిందకి రాకుండా పైనే మహారాణిలా కూర్చుని ఉంటే ఎలా ఇస్తుంది అని చెప్పి బాలు అనగానే, పొద్దుటే నీతో వాదించే ఓపిక నాకు లేదురా, చాలా నీరసంగా చిరాగ్గా ఉంది, అందుకే మీ నాన్నతో పాటు నేను ఉదయాన్నే లేవలేకపోయాను అని చెప్పి ఇంకా ప్రభావతి అంటుంది. ఈ టీ తాగండి అత్తయ్య అని చెప్పి వెంటనే మీనా టీ తీసుకొస్తుంది. టిఫిన్ రెడీ అయిందా అని చెప్పాను, కానీ రెడీ అయింది అత్తయ్య, మామయ్య గారు స్నానం చేసి వస్తాను అని చెప్పారంట, వస్తే మీకు కూడా పెట్టేస్తానని, కానీ సరే అయితేనని ఇంకా టీలు తాగేస్తారు. ఈ లోపు ఒక 10 నిమిషాలకి సత్యం వస్తాడు. సత్యం రావడంతో ఇంకా మొత్తం ముగ్గురు కూడా కూర్చుని టిఫిన్ చేసేస్తారు. అమ్మ మీనా నువ్వు కూర్చోమ్మ అనగానే, మీరు చేసేయండి మామయ్య నేను చేస్తాను అని మీనా చెప్తుంది. సరే అని ఎవరికి వాళ్ళు టిఫిన్లు చేసేసి, రవి శృతి వస్తే వాళ్ళు కూడా చేసేసి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా బాలు కూడా తన డ్యూటీకి వెళ్ళిపోతాడు, ట్రిప్ ఉందంటే ట్రిప్కి వెళ్ళిపోతాడు. ఇంకా అలా బాలు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి బాలు చింటూ స్కూల్ ఏ పక్క ఉంది, సో ఆ పక్కకి ట్రిప్ ఒకటి వచ్చేసరికి ట్రిప్కి వెళ్తాడు. ట్రిప్కి వెళ్ళడంతో ట్రిప్కి వెళ్ళి అదే స్కూల్ దగ్గర ఒక పేరెంట్ని దింపుతాడు. ఫీజు ఏదో కట్టాలి అంటే పేరెంట్ వస్తాడు. పేరెంట్ దింపుతూ ఉంటే స్కూల్లోని ఆడుకుంటూ ఉంటాడు చింటూ. అప్పటికే రోహిణి వచ్చేస్తుంది, ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్తుంది. కలవడానికి వెళ్ళడం వల్ల చింటూ ఆడుకుంటూ ఉండగా బాలు చూస్తాడు, ఇదేంటి చింటూ ఎక్కడున్నాడు, ఆయన చింటూయేనా అని 1-2 సార్లు తేరిపారి చూసేసరికి చింటూనే, పైగా స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మనో చింటూ ఈ ఊరు వచ్చేసారా ఏంటి, ఈ ఊరు స్కూల్లో జాయిన్ చేశారా ఏంటి అని అనుకుంటూ 2 అడుగులు ముందుకేసేసరికి చింటూ అంటూ ఇంకా రోహిణి వస్తుంది. రోహిణి వచ్చేసరికి అమ్మ అంటూ వెళ్ళి రోహిణిని పట్టుకుంటాడు ఇంకా చింటూ. అయితే ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు, ఇదేంటి పార్లమ్మను పట్టుకుని అమ్మ అంటున్నాడు, వీళ్ళిద్దరూ తల్లి కొడుకుల్లా ఈ స్కూల్లో కలుసుకున్నారు, సరే వెళ్దామా అని చెప్పాను. కానీ సరే వెళ్దామమ్మా అని వెంటనే వాడు బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. బాలు పక్కకుంటాడు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అబ్జర్వ్ చేయడం కోసం. పక్కకుండేసరికి ఆటో అని పిలవడంతో ఆటో వచ్చి ఆగుతుంది, ఆటోలో ఎక్కేస్తారు. గబ్బగబ్బా బాలు తన కారుతో వెనకాల ఫాలో అవుతాడు. వెనకాల ఫాలో అవుతూ వెళ్ళేసరికి ఇంకా ఒక ఇంటి దగ్గర ఆటో ఆపి ఇంకా బాలు కొంచెం డిస్టెన్స్గానే ఆగుతాడు. ఆటో ఆపి ఇద్దరు కూడా ఆటోలోంచి దిగి ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి బాలు గబగబా దూరంగానే కొంచెం కారు పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ ఇంటికి వెళ్ళి కిటికీ దగ్గర చూడడంతో కిటికీ ఆ రోజు ఓపెన్లో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ క్లీన్ చేసి కిటికీ డోర్ పెట్టడం మర్చిపోయేసరికి డోర్ కొంచెం ఓపెన్లోనే ఉంటుంది. ఇంకా బాలు ఆ కిటికీ దగ్గర నిలబడతాడు. ఏంటమ్మా రోహిణి కొంచెం నీరసంగా ఉన్నావేంటి అనగాని, ఏం చెప్పమంటావమ్మా, నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పు మా ఇంట్లో తెలిసిపోయి రాత్రి మా అత్తయ్య నన్ను కొట్టింది అనేసరికి, ఏంటి మీ అత్తయ్య గారు కొట్టారా అనగానే, అవునమ్మా కొట్టారు, ఈ డబ్బుల విషయంలో ఏదో తేడా వచ్చిందని చెప్పి మనోజు నేను ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఏముంది మా మనోజ్ దగ్గర ఎవరో 40 లక్షలు తీసుకెళ్ళిపోతే అవి మేము రికవరీ చేశాము, వాటితోటే షోరూమ్ పెట్టాము. ఆ విషయం కాస్త మా అత్తగారికి తెలిసిపోయి నన్ను కొట్టింది. నాకు కొట్టినప్పుడు బాధ అనిపించలేదమ్మా, రేపన్నా రోజున చింటూ నా కొడుకేనని నువ్వు నా తల్లివేనని మలేషియాలో ఎలాంటి డబ్బు ఏమీ లేదు అన్న విషయం తెలిస్తే అప్పుడు మా అత్తగారి రియాక్షన్ ఏంటా అని నాకు అర్థం కాలేదు.
కేవలం డబ్బు గురించే ఇంతలా ఆలోచించిన మా అత్తగారు అప్పుడు తన కొడుకుని దూరం చేశాను కొడుకుని మోసం చేశాను, కుటుంబాన్ని మోసం చేశాను అన్న విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదమ్మా అంటూ ఇంకా రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. నేను అదే చెప్తున్నానమ్మా రోహిణి, రేపన్న రోజున బయటపడితే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందా అని చెప్తున్నాను. అదేదో వాళ్ళు తెలుసుకోకముందే నువ్వు చెప్పావనుకో, కొంచెంలో కొంచెమైనా కోపం తగ్గుతుంది కదా, అది నీకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా చెప్పేది, అసలు నేను మా అత్త ముందుకు వెళ్ళి ఇలానే మొదలు పెట్టేసరికి పూర్తి కానిస్తుందా? నేను మలేషియా విషయం చెప్పి నీ గురించి చెప్పి చింటుగాడి గురించి చెప్తే మా అత్త ఊరుకుంటుందా? డబ్బుల విషయం కాబట్టి చెంపదెబ్బలు కొట్టి వదిలేసింది. అదే ఈ విషయాలన్నీ బయటకు వస్తే మెడపట్టి నన్ను బయటకు గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అనేసరికి, అలా చెప్పకపోతే ఎన్ని రోజులు మోసం చేస్తావే? రేపన్న రోజున ఖచ్చితంగా ఈ విషయం బయటకు వస్తుంది. ఎన్ని రోజులు దాస్తే దాగుతుంది? నువ్వు గుప్పిళ్ళలో ఎన్ని రోజులు దాచిపెట్టగలవు? ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇంకా బయటకు వచ్చిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదు అనేసరికి, నేను నా పరిస్థితిని చూసుకుంటాను, వెళ్ళి వాడిని చూసుకో అని చెప్పి మాట్లాడుతుండగానే అమ్మా అంటూ వస్తాడు చింటూ లోపల నుంచి. ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళావు అనగానే, ఈరోజు చాలా హోంవర్క్స్ ఇచ్చారమ్మా, అవన్నీ కూడా రాసుకుందామని తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనేసరికి, అవునా ఇలా రా కూర్చో అని ఇంకా రోహిణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఇదంతా కూడా కిటికీలోంచి చూశాడు కదా బాలు. అమ్మ పార్లలమ్మ, నాకు తెలుసు పార్లలమ్మ, ఎప్పటి నుంచో నీలో ఈ వేరే షేడ్ ఉందని నాకు ఎప్పటి నుంచో అనుమానమే, అది ఈరోజు క్లియర్ అయింది. చెప్తా, ఇదే విషయం ప్రభావతికి చెప్తా. ఓ నా కోడలు మలేషియా అంటూ ఓ తెగ నెత్తిని పెట్టుకుని చూసుకుంటుంది కదా, పార్లలమ్మ ఎంత మోసం చేసిందనేది చెప్తా. పార్లల విషయం చెప్పొద్దు అని నాన్న చెప్పాడు కాబట్టి చెప్పలేదు. ఈ విషయాన్ని దాచిపెడితే మా అమ్మను ఆ లక్షలు మింగినోడిని ఇద్దరిని కూడా మోసం చేసినట్టే కదా, ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతా అని వెంటనే బాలు కాస్త ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ఈడేంటి ఎప్పుడూ లేనిది నాకు ఫోన్ చేస్తున్నాడు, ఏరా నాకెందుకు ఫోన్ చేసావు అనగాని, ఇంతకీ ఎక్కడున్నావు అనగాని, ఇంకెక్కడ ఉంటాను, డ్యాన్స్ స్కూల్ దగ్గర ఉంటాను అనేసరికి, అవునా సరే డ్యాన్స్ స్కూల్ దగ్గర ఉంటే బయటికి రా, నేను వస్తున్నాను అనగానే, ఎక్కడికి అని చెప్పనేసరికి, డ్యాన్స్ స్కూల్ దగ్గరికి. ఏ డ్యాన్స్ స్కూల్ దగ్గరికి ఎందుకు, నీతో పనుంది, వస్తావా రావా అని చెప్పాను కానీ, నేనెక్కడికి రానురా అని చెప్పి ప్రభావతి అంటుంది. వచ్చి తీరాలి, వస్తే నీకు ఒక నగ్న సత్యం నీ కంటి ముందు పెడతాను అనేసరికి, దేని గురించి అనగానే, నీ ముద్దుల కోడలు రోహిణి గురించే. నాకు మరొక విషయం తెలిసింది, ఆ విషయం నా చెప్పడం కంటే కళ్ళతో నీకు చూపిస్తే నీకు బాగా కళ్ళకు పట్టిన పొరలన్నీ వదిలిపోతాయి అన్న ఉద్దేశంతోనే నిన్ను తీసుకువెళ్తాను అంటున్నాను అనేసరికి, ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే, నేనేం వాగట్లేదమ్మా, నిజాలే చెప్తున్నాను, నేనెందుకు వాగుతాను, నాకేం పని వాగడానికి అని చెప్పి బాలు అనగానే, ఈ లోపు వస్తాడు. నేను కిందే ఉన్నాను, త్వరగా బయటికి రా అని చెప్పనేసరికి ఇంకా బయటకు వస్తుంది. రావడంతో ఎక్కడికి రాను కానీ ముందు కారు ఎక్కిన తర్వాత, ఎక్కడికి రా, రోహిణి గురించి ఏం తెలిసింది? నాకు తెలిసింది నీకు చెప్పడం వేస్ట్ కానీ నువ్వు వింటే కంటే చూడడం బెటర్ అని ఇంకా ప్రభావతిని కాస్త తీసుకొస్తాడు. ఇదెవరిల్లు అనగానే, రా చూస్తే ఇది నీ కోడలి ఇల్లే అవుతుందనేసరికి కిటికీ ఓపెన్ చేసింది కదా, కిటికీలోంచి చూపిస్తూ ఉంటాడు. చూసావా నీ కోడలు ఫ్యామిలీ అనేసరికి, ఇదేంట్రా వీళ్ళున్నారేంటి అనగానే, వీళ్ళే ఈవిడ గారి ఫ్యామిలీ. మరి మలేషియా అంతా అబద్ధమే, ఒక్కసారి విను నీకే తెలుస్తుంది అనగానే, సరేనమ్మా ఇంకా నేను వెళ్ళొస్తాను, డబ్బు విషయం బయట పడింది కాబట్టి మా అత్తగారికి నా మీద కొంచెం కోపం ఉంటుంది, ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఏదో రకంగా మళ్ళీ మామూలుగా మాట్లాడాలి అని చెప్పాను. కానీ చూడమ్మా రోహిణి, నేను చెప్పేది ఒక్కసారి విను,
రేపన్న రోజున నీ కొడుకు గురించి కానీ నీ మలేషియా మ్యాటర్ కానీ తెలిసిందే అనుకో, మీ అత్తగారి కోపం నీకు తెలియంది కాదు. మలేషియా డబ్బు డబ్బు అని అంటుంది కాబట్టి మలేషియాలో ఎవరూ లేరు అని తెలిస్తే ఊరుకోదు. చింటూ నీ కొడుకు అన్న విషయం తెలిసినా ఊరుకోదు. ఆ రెండు సమస్యలే నీకు పెద్ద గండంగా ఉన్నాయి. వాటిని నువ్వు ఎలా తప్పించుకుంటావో, ఏ రకంగా బయటపడతావో నాకే తెలియడం లేదమ్మా అని చెప్పనేసరికి, చూడమ్మా, ఇవేమి మనసులో పెట్టుకుని నీ మనసుని పాడు చేసుకోవద్దు, అర్థమవుతుందా? ఏం చేయాలో, ఎలా మేనేజ్ చేసుకుంటూ రావాలో నాకు తెలుసు. ఇంకా నిజం బయట పడుతుంది అనుకున్న సమయంలో ఇంకా నేను ఏమీ చేయలేను. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. వదిలేసేయి, జరిగింది జరగది, నేనేమీ ఆపలేను కానీ అంటూ రోహిణి చెప్పేసేసరికి, పదరా బాలు అని చెప్పి ప్రభావతి బాలు ఇద్దరు కూడా తలుపు గెడ సరిగ్గా పట్టకపోవడంతో ప్రభావతి ఒక్క తన్ను తన్నుతుంది. తన్నడంతో డోరు ఓపెన్ అయిపోయి లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసేసరికి ఒక్కసారిగా రోహిణి చింటూను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కదా, ఒళ్ళోంచి కిందకి దింపి రోహిణి ఇటు అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడేం చేస్తున్నావే? వాడు నీ కొడుక, ఈవిడ మీ అమ్మ అంటే మలేషియా మీ నాన్న మామయ్య ఇవన్నీ కూడా అబద్ధాలేనా? అంటే మీకు కోట్లాస్తుంది, మీ నాన్న అకౌంట్లో 2-3 కోట్లున్నాయి అని చెప్పినవన్నీ అబద్ధాలేనా? అంటే నువ్వు నాకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంత పని చేస్తున్నావా ఏంటి? చెప్పు రోహిణి అని చెప్పాను కానీ అది అత్తయ్య అనగానే చెప్పవే అంటూ చెంప పగలగొట్టేసరికి ఇంకా వెళ్ళి వాళ్ళ అమ్మ మీద పడుతుంది. అమ్మ మీరు కోపడకండి అమ్మా, నా కూతురిదంతా కావాలని చేయలేదమ్మా, మీ కొడుకు మీద ఇష్టంతోనే అనగానే నువ్వు ఆగమ్మా, నువ్వు పదే మా ఇంటికి వస్తున్నావు అంటే ఎందుకో ఏంటో అనుకున్నాను. నీ కూతురు అత్తవారిల్లు కాబట్టి నువ్వు ఏదో వంకతో వస్తున్నావా? కొడుకుని చూపించాలి కాబట్టి కొడుకును కూడా తీసుకుని వస్తున్నావా? నాకు ఇప్పుడు అంతా అర్థమైంది అనగానే అది కాదమ్మా, నేను ఆ ఉద్దేశంతో రాలేదమ్మా, దయచేసి నా కూతుర్ని క్షమించండి అమ్మా అనగానే క్షమించడమ్మా? నీ కూతురు ఇప్పటికే 45 లక్షల విషయంలో మోసం చేసిందని, ఆ మోసం నుంచి మా ఇంట్లో వాళ్ళు ఇంకా బయట పడలేదు. ఇంతలోనే ఇంత పెద్ద మోసాన్ని బయట పెడితే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ముఖ్యంగా నా కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో. పెళ్ళయి ఒక కొడుకున్న దాన్ని నేను పెళ్లి చేసుకున్నానా, ఇన్ని రోజులు దాంతోటే కాపురం చేశానా అని నా కొడుకు ఏ రకంగా ఫీల్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. మలేషియా అన్నావు, కోట్ల ఆస్తి అన్నావు, మీ నాన్న జైలు అన్నావు. ఓహో అందుకేనా ఎన్ని రోజులు మీ నాన్నని రమ్మంటే మీ నాన్న బిజీ అన్నావు. ఆ రోజు తాలిబొట్టు ఫంక్షన్ అప్పుడు రమ్మంటే ఆ రోజు ఖచ్చితంగా రాడు కాబట్టి ఏదో రకంగా మేనేజ్ చేయాలి కాబట్టి జైల్లో ఉన్నాడు అని చెప్పేశావు. ఎప్పటికీ జైల్లోనే ఉన్నాడని బాగానే మేనేజ్ చేస్తున్నావే. అయినా నీ ధైర్యానికి హ్యాట్సప్ చెప్పాలి రోహిణి. నువ్వు ఉన్నంత ధైర్యంగా మేము ఉండలేకపోయాము. అమ్మ బాబో, ఎన్ని అబద్ధాలు, ఎంత మోసాలు. మా నాన్నని అడిగిన ప్రతిసారి కూడా ఎవరొకరికి ఫోన్ చేయడం, ఏదో ఒక కబుర్లు చెప్పడం. మీ మామయ్య అంటూ వచ్చాడు, మరి వాడెవడు అనేసరికి అతను జూనియర్ ఆర్టిస్ట్ అనగానే ఓహో జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మీ మేనమామని చేసావా? బాగుంది రోహిణి, చాలా బాగుంది. నువ్వు చేసిన పనులు బాగున్నాయి, ఇంకా బాగున్నాయి. ఇంకేమన్నా దాచిపెట్టావా? ఇంకేముంటుందిలే, అది పెద్ద నిజం తెలిసిపోయింది కదా, ఇంకేం దాచిపెట్టడానుకుంటుంది, మొత్తం అన్నీ బయటకు వచ్చేసాయి, ఇంకేముంటాయిలే అని చెప్పి ప్రభావతి రోహిణి మీద విరుచుకు పడుతూ ఉంటుంది. చెప్పవే అంటూ చెంప పగలగొట్టేసరికి నా కొడుకుని ఎందుకు మోసం చేసావే, నన్నెందుకు మోసం చేసావే, కోట్ల ఆస్తుంది, డబ్బుంది అంటూ నన్నెందుకు మోసం చేసావే అంటూ ప్రభావతి రోహిణిని పట్టుకుని కొడుతూ ఉండగా ఇంకా సుగుణమ్మ అయితే ప్రభావతికి నమస్కారం చేసి నా కూతుర్ని క్షమించండి అంటూ అడుగుతూ ఉంటుంది. చాలేవమ్మా, నీ కూతుర్ని క్షమించాలా? నీ కూతుర్ని నువ్వు క్షమించినా నేను మాత్రం క్షమించను అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంకా చాలు, ఇంకా మీరేం మాట్లాడద్దు రోహిణి, ఇంటికి రా, ఇంటికి వస్తే ఇంటి దగ్గర మాట్లాడుకుని తేల్చుకుని నీ పెట్టి బేడ పట్టుకుని నువ్వు వెళ్ళిపోద్ది. కానీ ఇంటి దగ్గర నా నిర్ణయం ఏంటో చెప్తాను.
పదరా బాలు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త బాలుని తీసుకుని వెళ్ళిపోతుంది. చూద్దాం మరి ఇంటికి వెళ్ళాక ప్రభావతి నిర్ణయం ఏం చెప్తుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.